ప్లీజ్ సిట్ డౌన్. జెంట్లమెన్, మీటింగ్కి ముందు మిస్టర్ ఆది నాకు రాసిన లెటర్ని మీకు చదివి వినిపిస్తాను. సార్, నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే హోదాని వదిలి ఆదినారాయణరావు అనబడే సామాన్య వ్యక్తిగా రాస్తున్న ఉత్తరం ఇది. నాలాగా నిజాయితీనే ఆరాధించేవారు త్వరలోనే వెనకబడ్డ వారిగానో అంటరాని వాళ్లగానో ఈ సంఘంలో వెలివేయబడతారని కొందరిలా నాకు భయం వేస్తోంది. రాజకీయం, హింస కలిసి ఒక వ్యాపార ఒడంబడిక చేసుకుని అగ్నిసాక్షిగా విడదీయలేని జంటగా తయారయ్యాయి. తీవ్రవాదం ఉగ్రవాదంగా మారి వాటి గురించి ప్రజలు విని విని విసుకెత్తి వినడం కూడా మానేశారు. ఈ పాలకుల చెవులకి తుపాకీ శబ్దం తప్ప మరేదీ వినిపించదని కాబోలు కొందరు తుపాకీ శబ్దంతోటే వాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తుపాకీతో ప్రభుత్వాన్ని రక్షిద్దామనుకునే పోలీసులు, తుపాకీతో తమ రాజ్యాన్ని స్థాపిద్దామనుకునే ఉగ్రవాదులు ఆ తుపాకులకే బలైపోతున్నారు. హింస అనే జాడ్యం మహమ్మరిలా సోకి నిజాయితీ గల విప్లవవాదాన్ని సైతం కొన్ని చోట్ల కల్తీ చేసింది. సమానత్వం సాధిస్తాననే సాకుతో మానవత్వాన్నే మరిచిపోయిన మృగం భద్ర కుళ్ళిపోయిన ఈ సమాజానికి శస్త్రచికిత్స చేయడానికి ఉపయోగించాల్సిన తుపాకీ అతని చేతిలో పిచ్చివాడి చేతిలో రాయిలా తయారయ్యి అతడిని ఎదుర్కోవడంలో నేను కూడా ఉగ్రవాదినే అయ్యానా అని అనుమానంగా ఉంది. ఏమైంది? బాంబు ఇప్పుడు రివ్యూ చేయగలమా? అది ఓ నో నో, ఇట్స్ టూ లేట్. నో 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 నో.
ఏమిటి మెచ్చుకోవడమా నొచ్చుకోవడమా? రెండును. నిద్ర లేకపోతే గురి తప్పుతుంది. ఏ జీనత్ వల్లనా? వేరే ఒరే పెళ్ళం కాకుండా వేరే మిఠాయి కొట్టి పెట్టావా? చెప్పరా? అదేం కాదు, ఒక కొత్త బాధ్యత, న్యూ అసైన్మెంట్. ఎప్పుడు అదే ఆలోచన. ఏమిటది? బయటికి రా చెప్తాను. బయటికి రా చెప్తాను. బయట బయట. నేను నిన్నొక్కడనే నమ్ముతాను. దీనికోసమే ఓ ఇద్దరు కుర్రాళ్ళని కూడా ట్రైన్ చేశాను. వాళ్ళిద్దరూ ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి. సారీ, అదే గ్రూప్ ఊహించగలవా? భద్రా గ్రూపా? బుల్సాయ్. చాలా కష్టం అనుకుంటా. వాళ్ళిద్దరు చాకు లాంటి కుర్రాళ్ళు. వాళ్ళకి నీ సాయం కావాలి. డోంట్ సే నో. దీనికి ఢిల్లీ నుంచి ఆర్డర్స్ అక్కర్లేదు. యూ విల్ డూ ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్. హింస అంటే ఏమిటి, రహస్యాలు ఎలా రాబట్టాలి అనే విషయంలో నీకు నువ్వే సాటి. అవన్నీ వాళ్ళకి నేర్పాలి. పొడిగిసే. ఇదంతా ఎప్పుడు ఏంటి? మార్నింగ్ సార్. సార్, It is boys. హలో అబ్బాస్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. అది సార్. నీ పేపర్ అందరూ మెచ్చుకున్నారయ్యా, కంగ్రాచులేషన్. దాన్ని రికమెండ్ చేస్తూ ఢిల్లీ పంపించాను. థ్యాంక్ యూ సార్. అబ్బాస్, సార్, నీ భార్య జీనత్ ఎలా ఉందయ్యా? బాగుంది సార్. డాక్టర్ గుల్షన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అది సార్. నీ భార్యకి సారీ చెప్పానని చెప్పబోయా. ఎందుకండి? కిందటిసారి నా భార్యతో కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాను. సమ్హౌ ఐ కుడ్ మేక్ ఇట్. ఈ ఆదివారం తప్పకుండా వస్తాను. ఓకే ఓకే. ఓకే. మీ ఎక్సర్సైజ్ అయిపోయిందా? యు ఆర్ లివింగ్? ఎస్ సార్. బై ది వే, నా పేరు పెట్టుకున్న నీ సుపుత్రుడు సీను ఎలా ఉన్నాడు? ఈజ్ ఫైన్ సార్. నా పేరు నిలబెడతాడా? ఇప్పటికీ చదువు తక్కువ, అల్లరి ఎక్కువ. నీలాగే అనమాట. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. ఈ అసైన్మెంట్ గురించి డిఐజీ గారికి కూడా తెలియదు. ఇక్కడ నీకు తప్ప మరెవరికి తెలియదు. ఈ రోజు నువ్వు వస్తున్నావు అంతే, ఇంకేం మాట్లాడుకో. వస్తాను కానీ ఎక్కడ, ఎన్ని గంటలకి? మా ఇంట్లో క్యాంప్ ఆఫీస్కి సాయంత్రం 5 గంటలకి. ఓకే, 5 o'clock దెన్. మీ ఆవిడ్ని ఆ స్పెషల్ మసాలా టీ కాస్త ఎక్కువగా పెట్టమను. నో, మనం తప్ప ఎవరు ఉంటారు అక్కడ? అందరినీ బయటకు పంపించేస్తున్నా. బాయ్. ఇదేంటి? అబ్బాస్ ఇంటికి వెళ్తున్నాను. యూనిఫామ్లోనా? కాస్త పనుంది. ఇవేం చేయను? ఏది? నవలి మింగేనా? ఏమిటది? ప్రభాత్ థియేటర్, ఈవినింగ్ 6:30 షో, ₹950, నాన్ రిఫండబుల్. మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది. గుర్తుందని అబద్ధం ఆడితే? ఇంకా కోపం వస్తుంది. అయితే మర్చిపోయాను. అయితే అది మీకొద్దన్నమాట. ఏది? ఇంకో బాబో పాపో. ఇంకో దా. అయితే ఒక పని చేయండి, మీరు ముందు వెళ్ళండి, నేను ఆలస్యంగా వస్తాను. సినిమా నుంచి వచ్చాక, సీను నిద్రపోయాక మన ప్రాజెక్ట్ నెంబర్ 2 ప్రారంభోత్సవం. లవ్ అంటే ఏమైనా లాఠీ చార్జ్ అనుకుంటున్నారా? ప్రారంభోత్సవం. ఇవన్నీ ఈ రంగు బట్టలు వేసుకున్న వాడిని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సింది. ఏం చూసినా తప్పలేదు. రే, కళ్ళు తెరవరా. ఇందులో ఏం తప్పలేదు. మీ అమ్మగారిని మీ నాన్నగారు ముద్దు పెట్టుకుంటున్నారు అంతే. ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పండి. నేను నేర్పకపోతే శాటిలైట్ టీవీ వాళ్ళు నేర్పుతారు. సినిమా. మీ నాన్నగారు లేట్గా వస్తారట. వస్తారు కదా? డీసీపీ గారు. నీకు ఇంకా కావాలా? చాలు. రారా. మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే. మీరు భద్రా గ్రూప్లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది. సార్, డీసీ దొర గారు వచ్చారు సార్. రమన్. డీసీ ఆదినారాయణరావు గారు, ఇంట్రాగేషన్లో వీరిని మించిన వారు లేరు. మీరు వెళ్లేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం. అట్ ఈస్ బాయ్స్, ఇదేం ట్రైనింగ్ కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హింస, బాధ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ ఆపరేషన్ పేరు ధనుష్. రిపీట్, ధనుష్. మీరు ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకి 21:30 రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్. ఈ రోజు నుంచి నీ పేరు శివ. నీ పాత పేరు, నీ సంగతి మర్చిపో. అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది. చదివి చింపి. సార్, నీ పేరు ఆనంద్.
సేమ్ ఇన్స్ట్రక్షన్స్, మెమరైజ్ అండ్ డెస్ట్రాయ్. యువర్ ఫైర్. ఇక నీకు అప్పచెప్పాను. గో అహెడ్. థ్యాంక్ యూ. బాయ్స్, ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు, మీకు అంతే అనుకుంటాను. భద్రా గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిక కాదు. మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి, వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి మీరు ఎన్నో అగాత్యాలు చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది. అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు. డూ ఇట్ యాజ్ అ డ్యూటీ. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి. ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి. మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు, అదంత ప్రాక్టికల్ కాదు. ద స్ట్రాటజీ ఇస్ టు డిలే, డిసైబుల్ అండ్ డిసింటగ్రేట్. దొరికిపోతే మాత్రం కష్టమే. బాధ అంటే ఏంటో, అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం. బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని, మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనైడ్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా. సార్. వెల్, యు నో వాట్ టు డూ, రైట్? నౌ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ధనుష్, ఆల్ ది బెస్ట్. పాటలతోటి మాటలతోటి పని జరగదు. మన దారే వేరు. తుపాకులు తూటాలే మనం వాడదాం. వాళ్ళని పాడుకోనే. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఎరా ఆనంద్, మళ్ళీనా? ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది. ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు? పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా? చూడు, నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్ర లాగొస్తుంది. పద పద చెప్తాను. లౌడ్ అండ్ క్లియర్, రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్. వీలైతే మాట్లాడు. గో అహెడ్. ఓవర్. సార్, ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కారులో టౌన్కు పంపిస్తున్నారు. అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట. మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు. నేను డ్రైవ్ చేస్తానన్నాను, వద్దన్నారు. మన రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు. రేపు సాయంత్రమే ప్రయాణం. రిపీట్, రేపు సాయంత్రమే. ఓవర్. డ్రైవర్ పేరు తెలుసుకో. వీలైతే చూడు, మిగిలింది మేము చూసుకుంటాం. బీ కేర్ఫుల్. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉండండి. నీకు ధనుష్కి గుడ్ లక్. ఓవర్. థ్యాంక్ యూ సార్. ఓవర్ అన్నావు. తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా? ఆగు. మర్యాదగా చేతులు పైకి తీ. మెల్లిగా. వాడి పేరు మాకు తెలుసు, ధనుష్ గారి. ఎవడా ధనుష్? చెప్పు. లాభం లేదు, వీడిక బతకడు. వీడేనా ధనుష్? వీడా వీడా ఎవడరా ధనుష్? టెల్ మీ యు బగర్. ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ శవం. పోస్ట్ మార్టం అయింది. సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్. ఢిల్లీ ట్రైన్కి ఇంకా 3 గంటలు ఉంది. థ్యాంక్ యూ. A1 calling A2. Come in. Over.
రోజా ఓవర్. ఇప్పుడు అంతా ఫారిన్ మ్యాగజైన్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయండి. సార్ మీకేం కావాలి సార్? పొజిషన్ తీసుకోమని సిగ్నల్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఢిల్లీ వెళ్లే లింక్ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ఢిల్లీ జానే వాలీ లింక్ ఎక్స్ప్రెస్ 2 घंटे देर से चल रही A1 है. coming over. యా గో ఓవర్. Delhi train 2 hours late over. అబ్బాస్, నేను సుమికి ఫోన్ చేసి వచ్చేస్తాను. టైం ఉంది కదా? ఇంకా చాలా టైం ఉంది కదా. టేక్ యూర్ ఓన్ టైం ఓవర్. అప్పుడప్పుడు ఇలా కరెంట్ పోతుందా? అప్పుడప్పుడు వస్తుందండి. అమ్మా అమ్మా, బుజ్జిగాడు నా గులాబీ పువ్వు వాసన చూస్తానే తినేశాడమ్మా. గులాబీ పువ్వు లేకుండా నెహ్రూ అందరు నవ్వుతారమ్మా. సుమిత్ర గారు మీకు ఫోను. సుమి, నేను చెప్పండి. ఇక్కడ ఆలస్యం అవుతుంది, రాలేకపోతున్నాను. నేను అర్థం చేసుకోగలను, కానీ సీను డిసప్పాయింట్ అవడు. తెలుసు, కానీ రాలేకపోతున్నా. రాలేనని మీరే వాడితో చెప్పండి, లేకపోతే ఏడ్చి గొడవ చేస్తాడు. ఉండండి, ఫోన్ పెట్టేకండి, వాడిని పిలుస్తాను. లైన్లో ఉండండి. సీను ఉండు. హలో. హలో డాడీ, డాడీ, హలో. సార్ చేంజ్. సార్ సార్ ట్రైన్ 2 గంటలు లేట్ అంటే ప్లాన్ పాడైపోతుందేమో. A2 calling A1. A2 calling A1. Come in. Over. నాకేం తెలియదు, నన్ను ఏం చేయకండి, నేను డ్రైవర్ని. ఆర్ యు ఆల్ రైట్ సార్? యా ఐఎమ్ ఆల్ రైట్. యు టేక్ కేర్ ఆఫ్ హిమ్. Yes, sir. ఇక్కడ A1 ఒక్కడిని అరెస్ట్ చేసాం, ఒక్కడికి బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగిలిన వాడు స్టేషన్ లోపలికి వచ్చాడు. డు యు రీడ్ మీ? ఓవర్. Loud and clear. Loud and clear. వాడి దగ్గర గన్ ఉందా? Is he armed? Over. ఎస్ మన నాయనమ్మంలా ఉంది. ఇంకా 5-6 రౌండ్స్ ఉండొచ్చు. బీ కేర్ఫుల్. ఓవర్. I got him. Over. బిస్కెట్ ప్యాకెట్ పడిపోయిందమ్మా. నీ మొహం చచ్చిపోతావురా, పద. No, don't shoot. Lie down everybody. Lie down.
భయపడద్దు, నేను పోలీస్ వాడిని, ఇంకేం భయం లేదు. అందరిని వెనక్కి పంపించండి. సెండ్ బ్యాక్. స్టేషన్ ఎస్ఐ రమను గో. పల్స్ లేదు, చంపక తప్పలేదు. ఇంకోటి దొరికాడుగా.